మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయండి. నమస్కారం, నేను రమారావి. ఇవాళ రేపు మనమందరం ఎన్ని రకాల పనులు చేస్తున్నామండి. ఇదివరకు ఎప్పుడూ రాని చాలా పనులు ఇప్పుడు మనం చేస్తున్నాం. చిన్నప్పుడు రాదండి, ఇటీవల నేర్చుకున్నా. నేనైతే చాలా పనులే చెప్తూ ఉంటాను. ప్రతి వాళ్ళు అన్ని రకాల పనులు తమ తమ తెలివితేటలతోటి చేసుకుంటూనే ఉన్నాం కదా. అయితే పని చేయటం వేరు, తెలివిగా పనిచేయటం వేరు. స్మార్ట్ వర్క్ అంటారు. తెలివిగా ఏదైనా సరే చేసుకోవటం. అయితే ఇందులో ఆడ మగ పిల్ల మేక తేడా ఏం లేదండి. పిల్లల్ని కూడా తెలివి వాడు, దీన్ని వాడు అని చెప్తున్నాం. బ్రెయిన్ వాడు, కాస్త వాడు, ఇలాంటి పదాలు వాడతాం కదా. అయితే ఈ కాస్త వాడడంలో ఏం చేస్తున్నారు చాలామంది మనం చూస్తుంటామా, ఎదుటి వాళ్ళని స్టూపిడ్స్ని చేస్తారండి తెలివిగా. నీ తెలివితేటలు చూపించడం అంటే, స్మార్ట్గా చేయటం అంటే ఎదుటి వాడిని స్టూపిడ్ని చేయటం కాదు. నువ్వు నీ టైంని ఎట్లా సేవ్ చేసుకుంటావు, నీ డబ్బుని ఎట్లా సేవ్ చేసుకుంటావు, నిన్ను నువ్వు ఎలా ప్రజెంట్ చేసుకుంటావు, ఇది ఇంపార్టెంట్. ఎప్పుడు మనం ఏ పని చేసినా అందులో మనకు ఉపయోగపడాలి. మెయిన్ మన డబ్బు సేవ్ అవ్వాలి, లేదా వృద్ధి అవ్వాలి, పెరగాలి. దీంతోపాటు మన ప్రజెంటేషన్ బాగుండాలి. జనాల దృష్టిలో మన తాలూకు ఇమేజ్ బాగుండాలి. పెరిగిపోతుంది కొంతమంది, పెరుగుతుంది కొంతమంది, పెరగదు అనుకోండి, పోనీ కనీసం బ్యాడ్ ఇమేజెస్ లేకుండా గుడ్ ఇంప్రెషన్ ఉండాలి. మనం ఎవ్వరికి బ్యాడ్ ఎగ్జాంపుల్ కాకూడదు. అది స్మార్ట్ థింగ్. ఈ స్మార్ట్ థింగ్స్లో ఇప్పుడు మనం ఏంటండి, బోల్డంత మంది బిజినెస్లు చేస్తున్నారు. చిన్న చిన్న బిజినెస్లు, ఆన్లైన్ బిజినెస్లు, అక్కడెక్కడో కొనుక్కొచ్చి ఇక్కడెక్కడో అమ్మేసేయటము. అసలు మనం రూపాయి పెట్టుబడి పెట్టకుండా వాళ్ళ వస్తువులు చూపించి వీళ్ళకి అమ్మేసి, అవో తెలివితేటలు. ఈ మొత్తం తెలివితేటలన్నీ కూడా ఇవాళ రేపు చాలా బాగా కనపడుతున్నాయి. ఎవరెవరు ఇంత స్మార్ట్గా పనిచేస్తారు, వాళ్ళు ఎలాంటి అప్లాజ్ని తీసుకోగలుగుతున్నారు. ఇప్పుడు పనిచేయటమే కాదు, స్మార్ట్గా హే నువ్వు భలే స్మార్ట్ అని అవతల వాళ్ళతోటి అనిపించుకోవాలి. ఇప్పుడు స్ట్రీట్ స్మార్ట్గా ఉండటం అనేది ఒక జనరల్ థింగ్, అందరూ కనపడతారు తెలివిగా కదా. ఈ తెలివితేటలు ఇతరులని ఇబ్బంది పెట్టకుండా మన తాలూకు బెటర్మెంట్కి, లైఫ్ ఇంకా కొంచెం అద్భుతంగా నడవడానికి, బాగా ముందుకెళ్ళటానికి ఉపయోగపడుతుందా అనేది ఆలోచించుకోవాలి. కొత్తవి నేర్చుకోవాలి. ఇప్పుడు నా బట్టి వాళ్ళని అంటే నాకు బ్యాంక్ వెళ్ళటాలు అవి భలే విసుకండి, భయం కూడా. వెళ్ళి ఏం మాట్లాడతాం వాళ్ళతో అనిపిస్తుంది. కానీ అవేవి కుదరవు. ఈ రోజున ప్రతి పని మనకి రావాల్సిందే, ప్రతి విషయం మనకు తెలియాల్సిందే. ఓ యాప్ డౌన్లోడ్ చేస్తాం, స్మార్ట్గా చేయాలి. ఓ డబ్బులు ఖర్చు పెడతాం, స్మార్ట్గా చేసుకోవాలి. మధ్యలో మళ్ళీ మన ఫోన్ హ్యాక్ అయిందేమో, స్మార్ట్గా తెలుసుకోవాలి. మనం ఒట్టి స్మార్ట్ ఫోన్ వాడితే చాలదు, మనం కూడా కొంచెం స్మార్ట్గా ఉండాల్సిందే. దీని మీద ఒకవేళ మీకు స్మార్ట్నెస్ లేదు అని మీరు భావిస్తే, ఎట్లా స్మార్ట్గా ఉండాలి అనేది ప్రపంచాన్ని చూసి నేర్చుకోండి, తెలుసుకోండి. ఇవి సీరియస్లీ ఏంటంటే ఒక 40s 50s వచ్చేసరికల్లా మా ఆడవాళ్ళకి చాలామంది, అందరికీ కాదండి, నేను సార్వజనీయంగా చెప్పట్లా, కొంతమందికి చెప్తున్నా. నాకు రాదు, నాకు తెలీదు, నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ చదువుకోలేదు. నేను కూడా చెప్తాను నాకు ఇంగ్లీష్ రాదని చెప్పేస్తుంటాను. నేను ఇలాగే చెప్తాం, నాకు రాదంటాం. రాదంటే ఎట్లా కుదురుతుంది? రాదంటే మనతో పాటు ఎవరు ఉంటారండి? మన పిల్లలు ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడ ఉంటాం. మనం అమెరికాలో ఉన్న మన పిల్లలతో మాట్లాడాలంటే ముందు స్మార్ట్ ఫోన్ వాడడం రావాలి. ఇవాళ రేపు అందరికీ వస్తున్నాయండి అంటారు. కాదు, రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. చక్కగా ఎవరైనా ఒక చిన్న పిల్లను, ఇంజనీరింగ్ చదివే పిల్లనేమో ఒక కుర్రాడో పట్టుకుని వాడి దగ్గర కూర్చుని, అరే ఈ కంప్యూటర్ దీన్ని ఎట్లా వాడాలరా అని నేర్చుకోండి. ఈ ఫోన్ ఎట్లా వాడాలి నేర్చుకోండి. గూగుల్ పే ఎట్లా డౌన్లోడ్ చేయాలి, ఎట్లా అప్లోడ్ చేయాలి డబ్బులు అందులోకి బయటికి, బ్యాంకుకి వెళ్ళి పని చేసుకోవటం, చక్కగా అన్ని చోట్ల మనకి హెల్ప్ చేయడానికి ఉంటారండి. ఒకసారి అలవాటైతే స్మార్ట్నెస్ ఆటోమేటిక్గా బై ప్రాక్టీస్ వచ్చేస్తుంది. ఇవన్నీ ఈ విషయాలే కాదండి, మనం ఇళ్లల్లో పని చేసుకునేటప్పుడు కూడా టైం సేవ్ చేసుకోవటం, మనకి ఏది ఇంట్రెస్టో దాన్ని నేర్చుకునేందుకు ఒక ప్రయత్నం చేయటం, ఇతరులతోటి గప్పాలు కొట్టడంలోనూ దాంట్లోనూ టైం వేస్ట్ చేసుకోకుండా. గప్పాలు కూడా కొట్టచ్చు, అది కూడా స్మార్ట్ వర్క్ వెళ్ళండి, కాదనడానికి ఏం వీల్లేదు. ఏదైనా సరే మనకి ఉపయోగపడాలి, ఇతరులని ఇబ్బంది పెట్టకూడదు, అండ్ మనం స్మార్ట్ అని అవతల వాళ్ళకి అర్థం కావాలి. దీనికోసం ప్రతి వాళ్ళు ప్రయత్నం చేయాలండి. మీరు స్మార్ట్గా ఉంటే మీ పిల్లలకి అర్థమవుతుంది జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, ఎలా తీసుకెళ్ళాలి. మా అమ్మ తెలివిగా చేస్తుంది, లేదా మా నాన్న చాలా తెలివిగా ఉంటారు, మేము కూడా చేయాలని నేర్చుకుంటారు. ప్రపంచమంతా స్మార్ట్నెస్ వైపుకే పరుగు తీస్తోందండి. మనం కాదు, నాకంత రాదు అని అనుకునే వాళ్ళు అదేమీ బ్రహ్మ విద్య కాదు అని కూడా తెలుసుకోవటమే. చక్కగా నేర్చుకోవచ్చండి. ఏ తెలివైనా సరే మనం ఇతరుల నుంచి నేర్చుకోవచ్చు. ఇంటర్నెట్లో చూడండి, హౌ టు కిల్ దగ్గర నుంచి కిస్ దాకా నేర్పిస్తారు, అవునా కదా. దానిలాగానే హౌ టు బీ స్మార్ట్ అనేది కూడా నేర్చుకోవచ్చు మనం.
నువ్వు ఏ విషయానికి ఎట్లా ప్లాన్ చేయాలి, ఏ ఏజ్ వాళ్ళకి ఎట్లా ప్లానింగ్ కావాలి అనేది చక్కగా నేర్పిస్తున్నారండి క్లాసులు పెట్టి. మరీను హ్యాపీగా నేర్చుకోండి. మనం ఎన్ని నేర్చుకోవచ్చు అండి. ఫేస్ యోగా ఆన్లైన్ నేర్చుకోవచ్చు, మామూలు జనరల్ యోగా నేర్చుకోవచ్చు, రాజయోగా, హఠయోగా, ఆ యోగా, ఈ యోగా అవన్నీ నేర్చుకోవచ్చు. స్మార్ట్నెస్ నేర్చుకోలేము, అన్నీ నేర్చుకుంటే స్మార్ట్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది. స్ట్రీట్ స్మార్ట్గా ఉండటం ఈ రోజుకి చాలా అవసరం అండి. మనం విదేశాలకు వెళ్తున్నాం, పిల్లలతో ఉంటాము, ఉండము, ఒక్కళ్ళమే వెళ్తాము. ఎంతమంది ప్రతి వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఏ దేవాలయాలకో వెళ్తాము, ఎక్కడికైనా ట్రిప్పులకి వెళ్తాము. ఇతరులకి ఒప్పుకోకూడదు. చూడండి, మనం ఎక్కడో చోట దొరికేసామంటే డబ్బులు పోతాయి మొదట, తర్వాత మనని స్టూపిడ్లను చేస్తారు. అలా అవ్వద్దు. స్మార్ట్గా ఉండటానికి ఏం చేయాలి, స్మార్ట్గా ఉంటామంటే నేను అందంగా ఉంటామని చెప్తున్నానని మాత్రం అపార్థం చేసుకోకండి. అది కాదు. మీరు అందంగా ఉండగలిగితే ఉంటారు, లేకపోతే లేదు. భగవంతుడు ఇచ్చిన రూపం ఎలా ఉన్నా సరే తెలివిగా ఉండాలి. అది ఈ రోజుకి అవసరం. తెలివిని పెంపొందించుకునేందుకు ప్రయత్నం చేసి చూడండి. ఏ పనైనా చేయగలగటం ప్రజ్ఞ కాదు, తెలివిగా చేయగలగటమే అసలైన ప్రజ్ఞ. సో బీ స్మార్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.